మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ మనం ఈ రైతు దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే రైతులకి పత్తి దానికి కానీ, వరికి కానీ, గోధుమలకు కానీ, రాగులకు కానీ, కొర్రలు కానీ, అలసందులు కానీ, పెసులు కానీ, ఇవాళ అన్ని ధాన్యాల పైన ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం పైన మరి మన ట్రంప్ అంటే నేను వాళ్ళకి ఏదైతే మనం వినలేదంటే మరి మేము సుంకం విధిస్తామని చెప్తున్నారు. అంటే అమెరికా వాళ్ళ మాట వినాలి. అమెరికా ప్రెసిడెంట్ చెప్తే అట్లా మన నరేంద్ర మోడీ కూడా ఆ రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి అది కరెక్ట్ కాదు. మన భారతదేశ వ్యవసాయంలో సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ భూముల ద్వారా మరి అనేక పంటలు పండుతూ ఉన్నాయి. పత్తి కావచ్చు, ఏరశనిక కావచ్చు, అలసందులు కావచ్చు, ఉలవలు కావచ్చు, ప్రత్యామ్నాయ పంటలు కూడా అనేక మనం వస్తూ ఉన్నాయి. కానీ దీనికి సుంకం విధించి ఇవాళ నీదైతే లాభదాయకం చేస్తా ఉండవు. నువ్వు అమెరికా ప్రెసిడెంట్ గా నువ్వు ఒక పెద్దన పాత్ర పోషించి ఇవాళ భారతదేశాన్ని కూడా నువ్వు అన్యాయం చేయడానికి చూస్తా ఉన్నావు. ఇది రైతులకు అన్యాయం అని చెప్తా ఉన్నాం. ఈ రైతులకు ఏదైనా సరే రైతుల పట్ల ఎవరైనా కానీ నిర్లక్ష్యం చేస్తే తగిన బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ మాత్రం కూడా ఈయన కూడా అన్నదాత సుఖీభావ అని చెప్పి ఇవాళ కేంద్రంతో కలుపుకొని ఇవాళ ఆయన 7,000 ఇచ్చాడు. కానీ దాన్ని కూడా ఏం చేశాడు? ఎంప్లాయీస్ గా లేదు, లేదంటే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా లేదు, లేదంటే భార్య భర్తకు కూడా లేదు. గత ప్రభుత్వంలో అవన్నీ లేవు. కానీ గత ప్రభుత్వంలో అవన్నీ ఇచ్చేవాళ్ళే. కానీ ఈయన వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కుదించి రైతులకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడేగా అనుకూలంగా వర్షాలు వస్తూ ఉన్నాయి. మరి పెసులు కానీ, అలసందులు కానీ, ఉలవలు కానీ ఇవాళ అన్ని కూడా ప్రత్యామ్నాయ మార్పుకి తేవాలని చెప్తా ఉన్నాం. కానీ అగ్రికల్చర్ అడుగుతా ఉంటే ఇంకా రాలేదు, మేము స్టాక్ పంపించినాము, ఇంకా ఇప్పుడు వస్తాయని చెప్తా ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు అంటే ఇవాళ వర్షాలు మొన్ననే వచ్చాయి. మొన్ననే వచ్చిన తర్వాత మరి పత్తి కొన్ని ఏరియాలో పత్తి కూడా టైం వెళ్ళిపోయింది. కాబట్టి దీని మళ్ళీ ప్రత్యామ్నాయ విత్తనాల కోసం మరి రైతుల కోసం అన్ని కూడా వ్యవసాయ కేంద్రాల్లో ఉండాలా, ఈ సేవా కేంద్రాల్లో కూడా ఉంచాలి. మరి అదే విధంగా సబ్సిడీ ఇవాళ యూరియా అయితే ఇవాళ మొత్తం కూడా అంతా చాలా దొరకడం లేదని కష్టమైందని చెప్తా ఉన్నారు. ఇవాళ క్యూలో పోయి రైతులు కూడా దొరకడాక వాళ్ళంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకు ఇవన్నీ మనం ముందు జాగ్రత్తతో రైతుల పైన ఎందుకు సన్నసూపు చూస్తూ ఉండవు? ఇవాళ వీరియా కానీ, ఫర్టిలైజర్ మందులు కానీ, నీళ్ళ మందులు కానీ ఇవాళ అన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులు ఇబ్బందులు పడతా ఉంటే ఆ రైతుల సమస్యల పట్ల అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, లేదంటే ఇంకొక ఏం చేయలే హార్టికల్చర్ వాళ్ళు కానీ ఎవరే కానీ రైతు గురించి పట్టించుకోకుండా ఇవాళ ఎవరిస్తా ఉన్నారు. దీంట్లో భాగంగా రైతుల తప్పన ఏమాత్రం కూడా మీరు విస్మరిస్తే ఇవాళ మీకు గుణపాఠం చెప్తామని చెప్తా ఉన్నాం. అదే కాదు ఇవాళ అన్ని కూడా సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి. పత్తి విత్తనాలు, వేరుశనగ ఇవాళ వ్యవసాయదారులకు అన్ని కూడా పరికరాలు కానీ ఇవాళ 90% సబ్సిడీ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. కానీ అదేదో పట్టించుకోకుండా రైతులకి ఏమాత్రం చిన్నచూపు చూస్తే ఎవరైనా సరే మీరు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి నాకు ఇచ్చిన అవకాశాలు పేర్కొన్న ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటామని. ప్రముఖ పరిశ్రమ ఏదైనా ఉందంటే అది వ్యవసాయమే, వ్యవసాయ రంగం. తర్వాత సెకండ్ చేనేత. వ్యవసాయ రంగానికి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఒక్కరు విమానంలో పోయినా, హెలికాప్టర్లో పోయినా, ర్యాకెట్లో పోయినా, ఎక్కడ పోయినా భోజనం తినాలి. ఆ రైతన్న పండిస్తేనే భోజనం తినే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత వచ్చేసి ఆడ మగ పిల్ల రాత్రి పగులు అనుకోకుండా పోయి కష్టపడితే తప్ప ఈ వ్యవసాయం పండదు. దాందుకు ప్రభుత్వం దీన్ని పూర్తి సహకరించి కావాల్సిన విత్తనాలు, ఎరువులు అన్ని ఇవ్వాలి. పత్తికి వచ్చేసి పత్తి 11% ఒకటేసారి సుంకం విధించడం అంటే చాలా 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 కష్టతరమైన విషయం ఇది. దీనికి అందుకే మేము మా కార్యవర్గం అంతా నిర్ణయించుకొని ఒకటి ఎంఆర్ ఆఫీస్ కూడా రేపు మర్నాట్లోనూ ఒకటి ఇచ్చేస్తామని. 11% పత్తి మీద సుంకం వేయడం అంటే చాలా చాలా దారుణమైన పరిస్థితి. రైతు ఎట్లా వస్తాడు? తెలుగు రాష్ట్రాలకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనికి వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఇది కరెక్ట్ కాదు, రైతులకు ఆదుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి చేస్తూ